హాయ్ అండి, వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. ఈరోజంతా టేస్టీ అయిన చికెన్ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. రెగ్యులర్గా కాకుండా ఇలా చికెన్ పులుసు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీ, రోటీ, దోశ ఇలాంటి వాటిలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. కళాయిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసాను. చిన్న ముక్క దాల్చిన చెక్క వేయాలి, దీనివల్ల పులుసు నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ పొటాటో, 4 బెండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత మీడియం సైజ్ టమాటాలు 2 వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇలా చికెన్ నుంచి వాటర్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక వంకాయ వేసుకున్నానండి. వంకాయ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. పులుసు కదండి, కొంచెం కారం ఎక్కువ ఉండాలి, సో కారం ఎక్కువ వేసుకున్నాను. కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇలా బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా బాగా ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకోవాలి. పులుసు బాగా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. ముందుగా నానబెట్టి ఉడికించుకున్న పచ్చిశనగపప్పుని వాటర్తో సహా వేసుకోవాలండి. ఈ పచ్చిశనగపప్పు ఈ పులుసుకి టేస్ట్ అండి. పచ్చిశనగపప్పుని మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పులుసు ట్రై చేయండి, ఎంతో ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ అనేవి ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కాకపోతే శనగపప్పు మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.